చిల్డ్రన్, ఈరోజు మనం 3 చేపల కథ గురించి తెలుసుకుందామా? సరే. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాతకాలజ్ఞుడు, ఇంకో దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో, ఈ మడుగు చాలా చిన్నది, వేసవి వస్తే ఎండిపోతుంది కనుక ఎప్పుడో ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం. ఇది విన్న ప్రాప్తకాలజ్ఞుడు వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోయినా అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడైతే ఈ మడుగు నిండుగా ఉంది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగుని విడిచి వెళ్ళడం మంచిది కాదు. ఇది విన్న దీర్ఘసూత్రుడు, ఈ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వల్లే పెద్దది, మీరు అనవసరంగా భయపడుతున్నారు. అందుకు ఈ మడుగు విడిచి వెళ్ళడం అంత మంచిది కాదు. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోనికి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించింది. అక్కడ నుండి వెళ్తూ సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించి అక్కడే నిశ్చింతగా గడపసాగింది. ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది. జాలర్లు వలలు పట్టుకొని మడుగు దగ్గరకు వచ్చారు. చేపలన్నిటికీ వలలు వేశారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇది చూసి ప్రాప్తకాలజ్ఞుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఆ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. దారిలో ఒక పెద్ద కాలువ కనపడింది. బురదలో ఉన్న చేపలన్నింటినీ కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగిపోయి తప్పించుకుంది. చూసారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది. కాబట్టి అపాయం వచ్చినప్పుడు ఉపాయంగా ఆలోచించాలి.